ఈరోజు గంగవాయిల కూర పప్పు వండుకుందాము. మీకు చూపిస్తా. గంగవాయిల కూర 3 కట్టెలు మంచిగా తీసుకొని కడిగి కోసి పెట్టిన. దానికి కావాల్సిన పదార్థాలు మా కందిపప్పు ఒక చిన్న గ్లాసు కడిగి పెట్టిన, కొంచెం శనగపప్పు కందిపప్పు కడిగి పెట్టిన, ఒక అర్ధగంట ముందు కడిగి పెట్టిన. దాంట్లో మామిడికాయలు 2 చిన్న చిన్న కట్ చేసి పెట్టిన, కారము, ఉప్పు, పసుపు, అల్లకి వేసే పదార్థాలు, ఇది పోపుకు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇక ఎల్లిపాయలు, కరివేపాకు, ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర, ఇవన్నీ ఒక్కొక్కటి వేసుకుందాము. ఇప్పుడు గంగవాయిల కూర వేసుకుందాం. ఫస్ట్ గంగవాయిల కూర ఇప్పుడు మంచిది కదండి, ఎండాకాలము చల్లగా తినాలి. మామిడికాయలు వేసుకుంటేనే బాగుంటుంది. ఉట్టప్పుడు చింతపండు అని వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కందిపప్పు, శనగపప్పు 2 కలిపి ఒక గ్లాసు వేసిన, ఒక మామూలు ఈ గ్లాసు వేసిన 3 కట్టలు గంగవాయిల కూర. కొంచెమే శనగపప్పు వేస్తే బాగుంటుంది. శనగపప్పు కందిపప్పు వేస్తే గంగవాయిల కూర పప్పులో బాగుంటుంది. ఇప్పుడే దొరుకుతుంది కదండి గంగవాయిల కూర. మామిడికాయ ఎండాకాలం వేసుకుంటే బాగుంటుంది. తర్వాత పసుపు ఒక స్పూన్ వేస్తున్నా, పసుపు వేసిన. తర్వాత కారము ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. తర్వాత కొత్తిమీర ఒక కట్ట వేసిన కొత్తిమీర. ఇప్పుడు మామిడికాయలు పీసులతో సహా వేసిన, మంచిగా ఉంటాయి పీసులు. ఉప్పు కొంచెం ఉడికినాక వేయాలి. ఇవన్నీ పోపు తర్వాత 3 విజిల్లు వచ్చినాక తీసి అప్పుడు పోపు వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు పోస్తా. ఒక 3 గ్లాసులు పోస్తా నీళ్ళు. ఒక 5-6 రొట్టి సరిపోతుంది. పప్పు బాగుంటుంది. ఎండాకాలము మంచి చల్లదనము మంచిది. వండుకొని చూడండి. నీళ్ళు వచ్చినాక మళ్ళీ చూపిస్తా. వచ్చినాక చూపిస్తాను మీకు, మళ్ళీ పోపు వేసినప్పుడు చూపిస్తాను. అలా ఉంటే 3 విజిల్లు పెట్టింది కదా, 3 విజిల్లు అయిపోయింది. తీస్తున్నా కుక్కర్. పప్పు ఉడికింది, పప్పు ఉడికింది. ఇప్పుడు సాల్ట్ వేసుకొని, సాల్ట్ వేసి రుద్దుదాము. పప్పు మామిడికాయలు అన్నీ వేసి పెట్టింది కదా, ఒకసారి కొంచెం ఉడికినాక రుద్ది పోపు వేసుకుంటే అయిపోతుంది. గంగవాయిల కూర పప్పు టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇక మామిడికాయలు కూడా అయిపోతున్నాయి. ఇప్పుడు బాక్స్లో పోస్తాను. బాక్స్లో పోసినా వేడి వేడి ఉంటాయని అప్పుడు పోపు వేసుకున్నాము. ఆయన ఉల్లిపాయలు ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా వేసుకుంటే మంచిగా ఉంటుంది. కొంచెం 2 ముక్కలు వేసి వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఎండుమిర్చి చేద్దాము. ఇప్పుడు 2 కాయలు వేసుకున్నాము. ఒక చిన్న గడ్డ ఎల్లిపాయలకు వేసుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత ఉల్లిపాయలు మంచిగా ఉంటే బాగుంటుంది.
కొంచెం పసుపు వేసుకున్నాము. పసుపు వేసుకుంటే కరివేపాకు చిటపటాన్ని తిప్పుతుంది, లేకుంటే తిప్పుతూనే ఉంటుంది. పసుపు ఇలా వేసుకొని ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బయలుకూర పప్పు రెడీ. మీకు నచ్చితే మీరు వేసుకోండి, నలుగురికి షేర్ చేయండి, నచ్చితే కామెంట్లు పెట్టండి.